అమ్మ మాటకు స్వాగతం. 3 రూములు పట్టే ఇంటిని నేను 2 రూములు వేసుకున్నాను. ఎక్కువగా రూములు వేసుకుంటే ఇంకా ఊకి చల్లి ముగ్గు పెట్టడం అంటే ఏమో కానీ ఇంట్లో ఊడ్చి శుభ్రం చేసి అన్నీ ఇది చేయాలంటే నా వల్ల కాదు అనేసి నేను 2 రూములు వేసుకున్నాను. ముంగటి రూమ్లోనే బెడ్రూము, హాలు, కిచెను అన్నీ పెట్టుకుంటే బాగోదని ముంగటి రూమ్లోనేమో మంచిగా బెడ్ వేసుకున్నాను, డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాను. ఇక వెనక రూమ్లోనేమో కిచెన్ పెట్టుకున్నాను. ఇంకా కొంచెము వెనకాల ప్లేస్ ఉంది కదా, అక్కడ ఏదైనా చేద్దాం అనుకున్నాం కానీ నేనే వద్దనుకొని 2 రూములు వేసుకున్నాను. మా ఇంటి ముందేమో ఇవాళ బోర్ వేస్తున్నారు. దగ్గర 30 అడుగులు దూరం ఉంటుందేమో అంతే. ముందటి రూమ్లో కూర్చుంటే అసలుకు తట్టుకోలేనంత సౌండ్ వస్తుంది. అందుకే ఇంకా వెనక రూమ్లో కూర్చొని ఎప్పుడు 2-3 అవర్స్ అవుతుంది వెనక రూమ్లోనే కూర్చున్నాను. ఇంకా ఇదిగో మా సింటాకు ఇంకా దాన్ని పైన పెట్టించాలి. ఇది మా పెరడు అనమాట. వెనకాల అన్ని చెట్లు, కొంచెం ఏదో ఒక రకమైన చెట్లు వేశాను. ఇది మా పెరడు. మీకు తెలిసే ఉంటుంది. ఇదివరకు మా ఇంట్లో కోళ్ళు మళ్ళా ఉడతలు అవి ఇవి వచ్చినప్పుడు వీడియో చేసి పెట్టాను, మీరు చూసే ఉంటారు. అదే మా పెరడు. పెరట్లో ఒక జామ చెట్టు, ఒక యాప చెట్టు ఉంది. ఇంకా దాన్ని ఇంకా చాలా బాగా చేయాలి కానీ చేయలేదు. ఇదే నేను చెప్తున్నాను కదా, నా సమస్య ఏంటంటే ఇంకా ఊడవాలి, అది చేయాలి, ఇది చేయాలంటే నా వల్ల కాదు, నా వల్ల కాని పని అనేసి 2 రూములు వేసుకున్నాను. చాలా 3వ రూమ్ వేసుకోలేదని ఇవాళ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ సౌండ్స్ భరించలేకపోతున్నాం కదా. కొంచెం లెంత్ ఎక్కువగా ఉండి ఇంకొక రూమ్ ఉండేది ఉంటే ఆ 3వ రూమ్లో కూర్చుంటే ఇంత సౌండ్ రాకపోయేదేమో అని ఇవాళ 3వ రూమ్ ఎందుకు వేసుకోలేదురా బాబు అనుకుంటున్నాను. ఏదో ఒక చిన్న ప్లాన్ చేసి వెనకాల ఇంకొక రూమ్ చేయాలి. లేకపోతే ఈ రోడ్డు మీద ఏం జరిగినా ఇంట్లోకి వచ్చేసి ఈ సౌండ్లతోటి మనం తట్టుకోలేము. మా సార్ అన్నాడు, షాప్కి వచ్చేయి నువ్వు భరించలేకపోతే అన్నాడు. కానీ ఇంట్లో నుంచి వెళ్ళి షాప్కి వెళ్ళి కూర్చోవాలంటే ఏదో పావు గంటో అర్ధగంటో అంటే కష్టం ఉండదు, కానీ ఇట్లా 2-3 అవర్స్ కూర్చోవాలంటే కూర్చోలేం కదా. అందుకే ఇంట్లోనే ఉన్నాను. ఇవాళైతే చాలా గట్టిగా అనుకుంటున్నాను, 3వ రూమ్ వేసుకోకుండా మెట్లు వేసేసాను, వేస్ట్గా చేశాను, ప్లేస్ అంతా ఖరాబ్ అయిపోయింది. మేస్త్రి చెప్పినట్టు విని ఆ దూరం నుంచి మెట్లు వేసుకొని ఇంకో రూమ్ ప్లేసు వేస్ట్ కాకుండా చూసుకుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఈ బాధలన్నీ భరించలేక. ఫ్యూచర్లో ఇంకొక రూము వేసుకునే అవకాశం ఉండేదిగా. నేను ఎందుకో తొందరపడి మెట్లు వేసేసుకున్నాను. ఇదిగో ఇవే మెట్లు ఈ కిటికీలో నుంచి కనిపిస్తున్నాయి. కొంచెం దగ్గర నుంచి వేసుకున్నాను మెట్లు. అందుకే ఇంకొక రూమ్ పట్టకుండా అయిపోయింది. ఇక్కడ నుంచే ఎక్కొచ్చు అనుకుని, ఇంత దగ్గరికి ఉంటేనే బాగుంటుంది, ఇక్కడ నుంచి ఎక్కేయచ్చు అనుకొని నేను ఇంకో రూమ్ చేయకుండా మెట్లు వేసేసుకున్నాను. ఇప్పుడేమో ఆ సౌండ్లు వినలేక ఇంకొక రూమ్ చేసుకుంటే మంచిగా చివర్లో కూర్చునేదాన్ని, ఈ సౌండ్స్ అన్నీ వినకుండా మంచిగా ఉండేది అని చాలా ఫీల్ అవుతున్నాను. అతను చెప్పినప్పుడు వినలేదే బాబు అని నాకు నేనే ఫీల్ అవుతున్నాను. అందుకే అంటారు, మా వారు అనేవాడు, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలని. మన ఆలోచన మనకే ఉండడం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినాలి అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అదిగో అక్కడ కనిపిస్తున్నాయి టాయిలెట్స్, అక్కడ నుంచి వేస్తానన్నాడు మెట్లు. నేను చక్కగా అక్కడ నుంచి వేసుకునేది ఉంటే అక్కడ దాకా రూమ్ వచ్చేది. ఆ రూమ్లో కూర్చుంటే ఈ సౌండ్ తక్కువగా ఉండేది. చూడు ఇక్కడికి వచ్చాక కొంచెం తక్కువ వినపడుతుంది సౌండ్ కదా. ఇంకా ఇంట్లోకి వచ్చేసానంటే ఇంకా బాగా వస్తుంది సౌండ్. ఆ సౌండ్ వినాలంటే చాలా కష్టంగా ఉంది. అది ఎప్పుడైపోతుందో ఏమో ఇంకా, కానీ ఇప్పటికే 3 అవర్స్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, నేను చూడండి ఇంకా లోపలికి వచ్చానా, అదిగో అంత పెద్ద సౌండ్ వినబడుతుంది. ఇంకా ముంగటి రూమ్లో అయితే ఇంకా ఘోరంగా వస్తుంది సౌండ్.
ఈ వెనక రూమ్లోనే ఇంత సౌండ్ వస్తుందంటే ఇంకా ముంగట రూమ్లో ఇంకా వస్తుంది కదా సౌండ్. ఇంకా 2 hours పట్టేటట్టుంది. వాటర్ పడ్డాయి కానీ ఇంకా లో తీసుకుంటున్నారు వాళ్ళు. ఎప్పటికవుతుందో ఏమో ఇది పరిస్థితి. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎదుటి మనిషి చెప్పింది కూడా కొంచెం ఆలోచించడానికి ప్రయత్నించండి. మీరు కూడా నాలా ఆలోచించకుండా మీకు నచ్చింది చేయకుండా కాస్త ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఇప్పుడు నేను పడ్డట్టే మీరు కూడా అవస్థపడాల్సి వస్తుంది. సరేనా? ఉంటాను. బాయ్.